వీడియో కాస్త చూడండి. ఒక గాడిద ఇంకా ఎక్కువగా పనిచేయాలని దాని యజమాని దానికి బంగారు జీన్ వేస్తాడు. ఈ మిల్లుకు అత్యంత ముఖ్యమైన వ్యక్తివి నువ్వే. నువ్వు లేకపోతే ఏమీ జరగదని పొగుడుతాడు. గాడిద కూడా నేను ఇతరుల లాంటి దాన్ని కాదు, నేను చాలా ప్రత్యేకమైన దాన్ని అని గట్టిగా నమ్ముతుంది. ఆ తర్వాత అది ప్రాణం పోయేంతలా పనిచేయడం మొదలుపెట్టింది. ఒంట్లో బాగోకపోయినా ఆగలేదు. అలసిపోయినా విశ్రాంతి తీసుకోలేదు. ఎందుకంటే నేనాగితే అంతా ఆగిపోతుందని అది నమ్ముతుంది. కానీ ఒకరోజు ఎక్కువ శ్రమతో రక్తం కక్కుకుని కింద పడిపోయింది. ఇప్పుడు ఆ యజమాని దాన్ని కాపాడలేదు. ఇకపై ఇది ఉపయోగపడదు అని చెప్పి దాన్ని కాలితో తన్ని ఆ బంగారు జీను తీసి ఇంకో చిన్న గాడిదకు వేస్తాడు. అప్పుడే దానికి అర్థమైంది, అతను ప్రేమించింది ఆ గాడిదను కాదు, దాని శ్రమను మాత్రమే. జీవితంలో కూడా ఇలాగే కదా. కొంతమంది మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతారు. అది మిమ్మల్ని గౌరవించి కాదు, మీ వల్ల కలిగే ప్రయోజనం కోసం. సైకాలజీలో చెప్తారు, వెన్ ప్రైజ్ ఇస్ యూస్ టు కంట్రోల్ యూ, ఇట్ బికమ్స్ మ్యానిపులేషన్, నాట్ లవ్. అంటే అధికమైన పొగడత చాలా సార్లు ప్రేమ కాదు, అది నియంత్రించడానికి ఒక తంత్రం. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా చాలా ఎక్కువగా పొగిడితే ఒక నిమిషం ఆలోచించండి, అది ప్రేమ లేదా మీ శ్రమను పిండుకునే తంత్రమా అని.